హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక అప్రైట్ ఫ్రీజర్ అని చెప్పొచ్చు. అంటే విసి కూలర్ లాగా ఉంటుంది, కానీ వచ్చి ఇది విసి కూలర్ కాదు. మనకు లోపల కనిపించే కమ్మీలన్నీ ట్రే లాగా ఉంటుంది, దాంట్లో ఐస్ కడుతుంది అనమాట. దీనికి వచ్చి మనకు కంప్లైంట్ ఏమంటే, మనకు కంప్రెసర్ అయితే బాడీకి వచ్చేసింది అనమాట. అంటే లోపల వైండింగ్ స్టార్ట్ అయిపోయి బాడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఒకవేళ ఆన్ చేసి ఎంసీ పైన ట్రిప్ అవుతుంది, లేదంటే ఫీజ్ అయినా లేసిపోవడమో, లేదు రిలే ఆయిల్ బి అనేది కాలిపోవడం అని జరుగుతుంది అనమాట. సో మనం దీని లెక్క, ఈ బాక్స్ లెక్క ఏమంటే మనకు వచ్చి అన్ని హెవీగా ఉంటుంది. 404 గ్యాస్, ఆ గ్యాస్ వాల్యూము పెద్దది, మనకు దాంట్లోనే కూలింగ్ కాయిలు చాలా ఎక్కువ, కండెన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మొత్తం వాల్యూమ్ అన్నీ పెద్దదనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే మొత్తం మనం కట్ చేయాల్సి వస్తుంది. మనం ఫస్ట్ కంప్రెసర్ వచ్చి ఇది ఒక 350 లీటర్ అనేది దీని రేంజ్ అనమాట. అంటే మన గ్రోస్ వాల్యూమ్ అంటే ఒక 250 270 ఆ రేంజ్ ఉంటుంది. ఈ కంప్రెసర్ రేంజ్ని అంటే సగంగా మన మామూలు కంప్రెసర్గా ఒకటి చిన్న కంప్రెసర్ కూర్చోబెట్టేసి దానికి సరిపోయే కండెన్సరు, లోపల ఉండే కూలింగ్ కాయిల్లో కూడా అదేవిధంగా 10లో ఒక 3 భాగం వరకు పెట్టేసి 7 భాగం వచ్చి మనం అట్టే వదిలేసి మనం ఫ్యాన్లో మనకు రన్ చేసేటప్పుడు మొత్తం కూలింగ్ వస్తుంది. అంటే ఒక విసి కూలర్ పర్పస్కి రెడీ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఉండేది వచ్చి మనకు ఫ్రీజింగ్ కండిషన్, మన బాడీ స్టార్ట్ అయి ఉండేది. 3 పిన్లు వచ్చి పక్కాగా వచ్చేసింది మనకు స్టార్ట్ అయిపోయి. సో మనం దీన్ని తీసేసి నార్మల్ విసి కూలర్ లాగా మనం రెడీ చేయబోతున్నాం దీన్ని. ఫ్యాన్ స్టక్ అయి ఉండింది, మనం ఫ్యాన్ కూడా ఫ్రీ చేసి రెడీ చేస్తున్నాము. దీంట్లో వచ్చి మొత్తం ఒక 7 వరుస కూలింగ్ కాయిల్ అదన్నీ మనం తీసేసి 3 వరకు మనం తనీగా వచ్చి చేసేసినాము. దానికి వచ్చిన క్యాబ్లర్ పైపు ఇన్బుల్ట్గా వచ్చింది ఇన్నర్గా, దాన్ని తీసేసి మనం కొత్త క్యాబ్లర్ మనం వేసేస్తున్నాము. దాని రిటర్న్ పైప్ వరకు ఆల్రెడీ ఉన్న పైపే మనం వాడాలా. దాంట్లో అక్యుములేటర్ ఉంటుంది, అది మనం దాన్ని అట్టే వాడడం వల్ల మనకు చోక్ అవ్వడం అలాంటివన్నీ కొంచెం అంటే తక్కువ ఉంటుంది అనమాట. అక్యుములేటర్ అనేది వాడాలి కంపల్సరీ. ఇప్పుడు లోపల వరకు ఆ రిటర్న్ పైప్కి ఈ కాయిల్ని దాంట్లో వెల్డింగ్ చేసేసి దీన్ని ఆడ మనం బిగించాలన్నమాట. దీంట్లో ఉన్న కండెన్సర్ అయితే చాలా పెద్దది, ఒక డబుల్ కండెన్సర్ ఉండింది. అది కాకుండా మనకు ఇన్నర్ కూడా పోయి ఉండింది అనమాట. ఇప్పుడు మనం దాన్ని మొత్తం తీసేసి నార్మల్ మనం ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి వేసే 12 రోల్ కండెన్సర్ మనం దీనికి కూర్చోబెట్టేసి కంప్రెసర్ కూడా ఒక 53 కంప్రెసర్, ఎల్జీలో 53, ఒక 250 లీటర్ దాకా మనకు సపోర్ట్ చేసే కంప్రెసర్ మనం కూర్చోబెట్టేసి
లోపల కూలింగ్ కాయిల్కి మనం బిగించేసి మనం చేసేటప్పుడు పైన వచ్చి ఐస్ కడుతుంది ఆ 3 వరుస వరకు. దాని కింద ఉన్న ఫ్యాన్ వచ్చి మనకు ఫ్రంట్ నుంచి ఎయిర్ లాగి కిందకి రొటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కూలింగ్ అనేది బాగా వస్తుంది. కానీ ఫ్రీజింగ్ కండిషన్ అయితే రాదు, కూలింగ్ వరకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దానికోసం మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాము. దీనికి కొత్త స్టెయినర్ వేసినాం మనము, క్యాబ్లర్ కొత్తది, కంప్రెసరు దాని సైజు కన్నా మనం అంటే 4లో 1 భాగం అన్నట్టు ఒక కంప్రెసర్ పెట్టున్నాము. కూలింగ్ కాయిల్ కూడా అదేవిధంగా 4లో 1 భాగం పైపుల వరకు మనం కూలింగ్ కాయిల్గా వాడుతున్నాము. అన్నీ మనం తగ్గించి ఫ్రీజింగ్ కండిషన్కి ఉన్న అంటే -20, 22 ఆ రేంజ్ వచ్చే బాక్స్ని మనం జస్ట్ ఒక 5 డిగ్రీ లేదంటే 8 డిగ్రీ ఆ రేంజ్ వచ్చేదానికి మనం రెడీ చేస్తున్నాం అనమాట. వెల్డింగ్లన్నీ అయిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టున్నాము ఒక 10 నిమిషాలు. వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాం. దీనికైతే 134 గ్యాస్ ఆల్రెడీ ఉండింది వచ్చి 404 గ్యాస్ బాక్స్. ఇది కంప్రెసరు మొత్తం మనం అన్నీ మార్చున్నాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చి 134 గ్యాస్ మనం ఎక్కిస్తున్నాము. పైన ఉండే 3 లైన్ వరకు మనం దానికి ఇచ్చేసి మిగతా అన్నీ మనం డమ్మీ చేస్తున్నాము. జస్ట్ ట్రే లాగా దాన్ని వాడబోతున్నాం అనమాట. ఒక 10 PSI ఆ రేంజ్ మనం గ్యాస్ పెట్టేసి కొంచెంసేపు వెయిట్ చేయాలా. దాని తర్వాత మనకు కావాలనుకుంటే ఎక్స్ట్రా 1 or 2 PSI కొంచెం అటు పెంచేస్తే మనకు ఆ పైపులు ఆ ట్రేలన్నీ ఐస్ కట్టుండదు చూడండి. ఈ విధంగా మనకు ఐస్ కడితే ఆ కింద ఉండే ఫ్యాన్ అనేది మనకు గాలి పైనుంచి కిందకి లాగి ఆ ఫ్రంట్ నుంచి బాక్స్ మొత్తం రొటేషన్ చేస్తూ ఉంటుంది గాలి. అప్పుడు మనకు ఈ విధంగా బాక్స్ మొత్తం బాగా కూలింగ్ అనేది వస్తుంది. అంటే గ్లాస్ మొత్తం వాటర్ వచ్చే అంత కూలింగ్ వచ్చిందో చూడండి. మనకు వచ్చి అదే 5 డిగ్రీ 8 డిగ్రీ ఆ రేంజ్ అనేది మనకు పక్కాగా వస్తుంది. ఐస్ బాగా కట్టున్నది. మనం దీన్ని కన్ఫర్మ్ చేయాలంటే మనం సబ్జీరో థర్మాస్టాటర్ మనం దానికి అటు పెట్టేసి మనం నెక్స్ట్ డే మనం చెక్ చేస్తున్నాము. మనకైతే ఆ సెన్సార్ అనేది మనం బాటంలో కిందే పెట్టున్నాము. 22 నుంచి మనకు మ్యాక్సిమం అంటే 5 లేదంటే 8 ఆ టెంపరేచర్ మినిమం 10 అన్నా రావాలన్నమాట. ఒక ½ అన్ అవర్ తర్వాత ఆ కాయిల్ మొత్తం మనకు 3 వరుస నీట్గా ఐస్ అనేది కట్టున్నది. సెన్సారు కింద బాటంలో పెట్టున్నాము. మనకు 8 డిగ్రీ వచ్చి పక్కాగా బాక్స్ అయితే రెడీ అయిందనమాట.